వార్తల్లోకి తిరిగి స్వాగతం. జిల్లాలో సంభవించిన గర్భిణుల మరణాలపై కలెక్టర్ ఆరోగ్య అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య అధికారి గోపీనాయక్, ఏజేసీ నాగేశ్వరరావు, జిల్లాలోని అన్ని మండలాల వైద్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో నమోదైన మరణాల కారణాలపై అధికారులతో చర్చించారు. From community level or district level or district level also. So I am reviewing the at district level what are the causes for the death. Since morning, type of deliveries are normal. Not preventable. Only just relaxed, sir. It came inside out, sir. Immediately they deposited and bleeding could not be controlled in short time. She collapsed. డెలివరీ మీ దగ్గరే జరిగిందా? జరిగింది. వాస్ ఇట్ నార్మల్ డెలివరీ? ఇప్పుడు ఈ కాంప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ది బేబీ. ఆ డాక్టర్ గారు చూసింది ఇవాళ నువ్వు డెలివరీ అవుతా ఉంటామా అంది. మేము ఉంటే సాయంకాలానికి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వచ్చి డెలివరీ చాలా మైలు పోయి వెళ్ళిపోతుంది. అసలు బ్లీడింగ్ కాకపోతుంటే పట్టించుకోవాలి మమ్మల్ని. నేను అక్కడ ఉన్న వాళ్ళు అన్నా నొప్పులు వస్తున్నాయండి, ఎక్కువ అవుతున్నాయి అంటే వస్తే రాని అమ్మ రాకున్నంతయా అని అన్నారు మమ్మల్ని. అప్పుడు ఆల్రెడీ మీరు అడ్మిట్ అయ్యి ఉందా? అయ్యామండి, అడ్మిట్ అయ్యాం. మా అన్న అడ్మిట్ అయ్యాం, మొత్తం అప్పు చెప్పాం వాళ్ళకి. కాగితాలన్నీ వారు Dr. Kavita is a PG student, PG doctor. What about regular doctor? Who is senior doctor? నన్ను లోపల ఉండి ఇట్లా బయటకు వెళ్ళిపోయి నన్ను ఎత్తేసారు. ఈ అమ్మాయి అంటే బ్లడ్ చాలా బ్లడ్ పోతుంది. బ్లడ్ పోతుంటే ముందే ఆ బ్లడ్ పోయేటప్పుడు ఆపరేషన్ చేసుకో డాక్టర్ గారు కడుపులో బేబీ కదా అనేది మా బాధ్యత బాగా ఉంది. మేము ఉదయం వచ్చాం. ఉదయం వచ్చి చూసి తీసుకురా. ఎంత టైం పడుతుంది? అంటే మేము పిల్లలు సార్ బ్లడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకు బయట నుంచి బ్లడ్ తీసుకొచ్చారు? గ్రూప్ ఇలాంటి కేసెస్లో బయట నుంచి వాళ్ళని పంపించి బ్లడ్ తీసుకోవడం అనేది ఇట్ ఇస్ నాట్ అలో. దానివల్ల డిలే అవుతాయి సహజంగా. బ్లీడింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బ్లీడింగ్ 4-5 స్టార్ట్ అయిందండి. పల్స్ పోలియో డ్యూటీలో ఉన్నాను సార్ నేను. అయితే ఇంకా అప్పుడు దాకా నేను ఉంటాం మా అమ్మాయి కాడ. తర్వాత ఈ అమ్మాయి వచ్చినాక మేము వెళ్ళింది లోపలికి. జీజీహెచ్కి వచ్చాను. ఇంకా వచ్చేసరికి బాగా ఓవర్ బ్లీడింగ్ అయిందండి. ఇంకా మేడం గారు ఓకే, బ్లీడింగ్ అయిన తర్వాత డాక్టర్స్ అటెండ్ చేసే దానిలో డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ డిలే. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? డాక్టర్స్ లేకపోవడం వలన, లేకపోతే బ్లడ్ లేకపోవడం వలన? వాట్ ఈస్ ద రీజన్? దట్ షుడ్ టెల్. ఫైన్, అర్థమైంది, ఇష్యూ అర్థమైందమ్మా. బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అటెండెడ్ బెటర్ ఇన్ ఏ బెటర్ వే. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ట్రీటెడ్ ఇన్ ఏ బెటర్ వే. అవునా కదా? వై ఇట్ కుడెంట్ హ్యాపెన్? ఈ పీజీ డాక్టర్ వాస్ షీ కాంపిటెంట్ ఎనఫ్ టు డూ దిస్? నార్మల్ చేసి ఇలాంటి కాంప్లికేషన్స్. భారతీయ వైద్య మండలి వైద్య కళాశాలల్లోని సీట్లలో కోత విధించడం వలన అనేక మంది విద్యార్థులు నష్టపోతున్నారని భారత విద్యార్థి సమాఖ్య ఆరోపించింది. చిన్న కారణాలు చూపి సీట్లు తగ్గించడం దారుణమని, దీనివలన వైద్య విద్యను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడమేనని ఎస్ఎఫ్ఐ అభిప్రాయపడింది. ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో ప్రభుత్వ వైద్య సీట్ల కోత, వైద్య విద్య ప్రైవేటు బాట అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ వేణుగోపాలరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సురేష్, జబార్ కోఆర్డినేటర్ లక్ష్మణ్ నాయక్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. వైద్య కళాశాలలో విధించిన సీట్ల కోతపై వీరు చర్చించారు. మీడియాతో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు భగవాన్ దాస్ మాట్లాడారు. సీట్ల కోత విధిస్తూ ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎస్ఎఫ్ఐగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ నిర్ణయం పట్ల గుంటూరు నగరంలో ఉన్నటువంటి విద్యావేత్తలు అలాగే వైద్యుల యొక్క స్పందనని తెలుసుకునే దానికోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి వక్తలంతా కూడా ముక్తకంఠంతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని
తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే ఆయా ప్రభుత్వ కళాశాలల్లో కావచ్చు, వైద్య కళాశాలల్లో కావచ్చు, ఆసుపత్రుల్లో కావచ్చు ఉండాల్సినటువంటి సదుపాయాలు లేవు అనేటువంటి నెపంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయా కోర్సులో జాయిన్ అవ్వడం కోసం అపీర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం అప్పటికప్పుడు తక్షణం నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి సరైన పద్ధతి కాదు అని చెప్పేసి హాజరైనటువంటి అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. దీంతోపాటు ప్రైవేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కళాశాలలో జాయిన్ విద్యార్థుల్ని చేర్చుకునే దానికోసం స్వతంత్రంగా ఒక పరీక్ష నిర్వహించుకుంటాం, అనుమతినివ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకోవడం అనేటువంటిది కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఏ కళాశాలలు ఆ కళాశాలకి స్వతంత్రంగా ఒక పరీక్ష నిర్వహించుకుని విద్యార్థులను చేర్చుకునేటట్లయితే ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎంసెట్ ఎందుకు, ఇలాంటి ప్రభుత్వం ఎందుకు అని చెప్పేసి మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక చేతైనటువంటి పరిస్థితులు ఉండింటే ప్రభుత్వమే ఎంసెట్ నిర్వహించాలి, దానిలో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగానే విద్యార్థుల యొక్క ప్రతిభని నిర్ణయించి సీట్లను ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. షిరిడి సాయినాథునిపై ద్వారకా పీఠ అధిపతి శంకరాచార్య స్వరూపానంద చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని శ్రీ షిరిడి సాయిబాబా రాష్ట్ర స్థాయి సత్సంగ పారాయణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై రేపు ఆదివారం నగరంలో ఆధ్యాత్మిక నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. స్థానిక బ్రాడీపేటలో షిరిడి సాయిబాబా రాష్ట్ర స్థాయి సత్సంగ పారాయణ సమితి వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సమితి అధ్యక్షుడు ఎంవి హరిప్రసాద్, సహాయ కార్యదర్శి ఆలూరి గోపాలరావు, కోశాధికారి ఎంవి రంగారావు, కొమ్మినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మనిషిలో దైవాన్ని చూడమని చెప్పేదే సాయితత్వమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్న సాయినాథునిపై ద్వారకా పీఠాధిపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సాయి సచ్చరిత్రను చదివితే అసలు సాయిబాబా అంటే ఏమిటో తెలుస్తుందని, సాయిబాబా తాను దేవునని ఎప్పుడు చెప్పలేదని, ఆయన భక్తులే ఆయనను దైవ స్వరూపంగా భావిస్తూ పూజిస్తున్నారని వారు తెలిపారు. శ్రీ షిరిడి సాయిబాబా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ద్వారకా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామీజీ ఆయన చాలా తీవ్రమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షిరిడి సాయిబాబా మీద. ఆయన దేవుడే కాదని అన్నారు. ఆయన హిందూ సమాజానికి ఒక ప్రతీక కాదని కూడా ఆయన చెప్పారు. తర్వాత వారు పూజించడానికి కూడా అర్హులు కాదని చెప్పడం జరిగింది. అట్లాగే ఆయన మీద ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా బాబాని ఆయన ఎప్పుడు దేవుడని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్పలేదు. మనమే ఆయన శరణాగతి ఆయన పాదాల చెందరకు వెళ్ళి మనమే ఆయన దేవుడి స్వరూపంగా దేవ స్వరూపంగా భావించాం. మన నమ్మకాలని మన కోరికల్ని చక్కగా బాబాగారు స్వీకరించి మన కష్టాలని దూరం చేసి ఇట్లా ప్రతి మనిషి ప్రతి భక్తులు కూడా కోట్లాది మంది భక్తులు సాయిబాబాకి చేరువయ్యారు. ఆయన ఏ రోజు కూడా హిందూ మతం అని, ముస్లిం మతం అని, క్రిస్టియన్ అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆయన సర్వమత సమ్మేళనంగా చక్కగా ప్రతి వాళ్ళని చేరదీశారు, ప్రతి ఒక్క భక్తుడిని ఆదరించారు. అట్లాగే ఎన్నో లీలల్ని చూపించారు. ఆయన దైవ స్వరూపంగా భావించడానికి ఇది ఒక నిదర్శనం. మత సమ్మేళనం అంటూ ఏమీ లేదు. ఇన్ని మందిరాలు ఇప్పుడు ఈ రోజున ఈ స్థాయిలో ఇన్ని మందిరాలు ఉన్నాయి అంటే ఒక్క బాబాగారి మందిరాలే చాలా ఇంత ప్రసిద్ధంగా ముందరికి రావడం కట్టడం జరిగింది అంటే ఆయన యొక్క గొప్పదనం, ఆయన లీలలు, ఆయన దైవత్వం చెప్పడానికి అలవి కాదు. ఇద్దరు ముగ్గురు అన్నారు బాబాగారు దేవుడు కాదు, ఆయన సచ్చరిత్ర చదవద్దు, అవి చేయొద్దు ఇవి చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అదంతా కూడా అసత్యము. బాబాగారు ఆయన చేసినవి, ఆయన లీలలు, బోధనలు ఇంకా ఎవరు ఏ దైవ స్వరూపం కూడా చేయలేదు. ఆయనని కొలిచినంత మాత్రాన్ని చక్కగా కరుణతో ఆదరించే భగవంతుడు ఆయన పాదాల చరణాల ముందరే మన జీవితంలో చక్కగా గడిచిపోవాలని చెప్పేసి ఆకాంక్షించుకునే భక్తులు ఎంతోమంది ఉన్నారు. అందువలన మనం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరు చేయకుండా కూడా ఫ్యూచర్లో చేయాలనేది
మా యొక్క షిరిడి సాయిబాబా రాష్ట్ర స్థాయి సత్సంగ పారాయణ సమితి తరఫున మేము ఈ వ్యాఖ్యల్ని ఆయనకి కూడా కళ్ళు తెరిచి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఫ్యూచర్లో బాబా గారి సత్యతలు చదవమని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. జై శ్రీ సాయిరామ్. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. జిల్లా పరిషత్తు మండల పరిషత్తుల ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. గ్రీవెన్స్కు అందిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కారమయ్యేలా చూడండి, కలెక్టర్ సురేష్ కుమార్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.